వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీలో థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి అన్న, ఈ యూనిట్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేవి. మీరు ఎగ్జామ్లో చాలా అంటే చాలా ఈజీగా, నాకు తెలిసి మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చేసుకుంటే అందులోనే ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో విన్నారు కాబట్టి ఇది చాలా ఈజీగానే ఉంటుంది, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇందులో వచ్చేసినటువంటి మొదటి క్వశ్చన్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం గురించి 5 మార్క్స్ కడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. సో ఏంటి ఈ అర్థశాస్త్రం? దీని గురించి మాట్లాడే ముందు అసలు ఎవరు ఈ కౌటిల్యుడు అనేది మనం చూసినట్లయితే, కౌటిల్యుడినే మనము చాణక్యుడు లేదా ఇతనికి ఇంకో పేరు విష్ణుగుప్తుడు అంటారు. కౌటిల్యుడినే మనం చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అంటాం. ఈ కౌటిల్యుడు లేదా చాణక్యుడు అనబడే ఈయన చంద్రగుప్త మౌర్యుని యొక్క ఎవరండి? చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి. ఏ మంత్రి? ప్రధానమంత్రి. అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటో మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ దగ్గర డిస్కస్ చేసాం. చంద్రగుప్త మౌర్యుడిని కౌటిల్యుడు యుద్ధ విద్యల్లో తయారు చేసి మంచి యుద్ధ విద్యలు విద్యాభ్యాసం నేర్పించి నందవంశ పాలకుడైనటువంటి ధననందుడిని ధననందుడిని ఓడించి మౌర్య వంశాన్ని చంద్రగుప్త మౌర్యుని చేత స్థాపింపచేసిన వాడే ఈ చాణక్యుడు. ఈజీగా ఉంటుందమ్మ, చాలా ఈజీ, ఒక కథలాగా. మనం చాణక్యుడినే కౌటిల్యుడు అని అంటాం, విష్ణుగుప్తుడు అని అంటాం, కన్ఫ్యూజ్ పడక్కర్లా. ఈయనకున్నటువంటి ఇతర పేర్లు అవి. ఈ చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని చారదీసి ఆయనకి యుద్ధ విద్యలు నేర్పించి అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ ధననందుడిని ఓడించి భారతదేశంలో మౌర్య వంశాన్ని స్థాపింపజేసిన వాడే చాణక్యుడు. స్థాపించిన వాడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. అర్థమైంది కదా? ఈ చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి ఈ కౌటిల్యుడు. క్లియర్? అర్థమైంది కదమ్మా? ఇక ఈ కౌటిల్యుడు నందవంశ నిర్మూలనలో ఎందుకు అంత పగ అంటే, ఈ చాణక్యుడు చాలా దేశభక్తి కలిగినవాడు. విదేశీ దండయాత్రల నుంచి భారతదేశాన్ని రక్షించుకోవాలి, ఇతరులు మన దేశ సంపదని దోచుకోకూడదు అనేటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తే ఈ కౌటిల్యుడు లేదా చాణక్యుడు అనేటువంటి ఈయన నందవంశంలో కూడా ఒక మంచి అధికారిగా ఉండేవాడు, అంటే ఒక మంత్రిగా ఉండేవాడు. మహాపద్మనందుడు భారతదేశాన్ని పాలించేటప్పుడు బాగా పాలించేవాడు. ఆయన తర్వాత ఆయన సోదరులు, ఆయన కుమారులు, మొత్తం 8 మంది నందులు భారతదేశాన్ని పాలించారు. అయితే వీళ్ళలో చివరివాడైనటువంటి ఈ ధననందుడు ఉన్నాడు చూశారు. ఈ ధననందుడి దగ్గరికి వెళ్ళి చాణక్యుడు, భారతదేశాన్ని గ్రీకులు ఆక్రమించుకోబోతున్నారు, నీవు రాజువు కాబట్టి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించి దేశం గ్రీకుల బారిన పడకుండా కాపాడని అన్నప్పుడు ఈయన కొంచెం మద్యపాన ఆసక్తి కలిగినవాడు, అంటే ఎక్కువ డ్రింకర్, అదేవిధంగా స్త్రీలతో సహవాసం కలిగినవాడు. దానికి లోనే నిండు సభలో చాణక్యుడిని అవమానపరుస్తాడు. అప్పుడు చాణక్యుడు ఒక శపథం చేస్తాడు, నందవంశాన్ని నిర్మూలన చేసేంత వరకు నిన్న తల వెంట్రుకలను ముడివేయను అని ఈ చాణక్యుడు శపథం చేస్తాడు. అలా నందవంశ నిర్మూలనకు చంద్రగుప్త మౌర్యుడిని తయారు చేసి నందవంశాన్ని నిర్మూలన చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వాడే ఈ కౌటిల్యుడు. ఇది మీకు అర్థం అవ్వాలని మొత్తం స్టోరీ చెప్పాను. అయితే మనకు కావాల్సింది అది కాదు, జస్ట్ చాణక్యుడు ఎవరు, చాణక్యుడినే కౌటిల్యుడు విష్ణుగుప్తుడు అంటాం. ఇతను చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి, ఇతను నందవంశ నిర్మూలనలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇది మనకి కావలసినటువంటి షార్ట్ ఆన్సర్కి ఇస్తే ఈ మాత్రం రాస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలి? ఈ అర్థశాస్త్రం అనే గ్రంథం గురించి మాట్లాడుకోవాలి. దేని గురించి? అర్థశాస్త్రం అనే గ్రంథం గురించి మాట్లాడుకోవాలి. ఈ అర్థశాస్త్రం అనే రాజనీతిని
అదేవిధంగా రాజ్య పాలనను తెలియజేస్తుంది. రాజ్య పాలన. ఈ అర్థశాస్త్రం అనే గ్రంథం ఏదైతే కౌటిల్యుడు రచించాడో, కౌటిల్యుడు రచించినటువంటి ఈ అర్థశాస్త్రం అనే గ్రంథము రాజనీతిని లేదా రాజ్య పాలనను, ఈ రెండు విషయాలని ఈ అర్థశాస్త్రం అనే గ్రంథం వివరిస్తుంది. రాజనీతి ఎలాగుండాలి, ప్రజలను ఏ విధంగా పాలించాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని శిక్షించాలి, రాజ్య విస్తరణ కొరకు ఏ విధమైనటువంటి దండయాత్రలను చేయాలి, ఇతర రాజుల నుంచి కుట్రల నుంచి తన యొక్క పదవిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా చేస్తే తన సింహాసనం మీద రాజు చిరకాలం ఉంటాడు, ఇలాంటి అన్ని విషయాలను కూడా క్రోడీకరించి ఈయన రాసినటువంటి గ్రంథమే అర్థశాస్త్రం. ఎవరు రాశారు ఇది? కౌటిల్యుడు. ఇతను ఎవరు ప్రధానమంత్రి? చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి. ఈయన అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాసి ఆ గ్రంథం ఆధారంగా చంద్రగుప్త మౌర్యుని చేత పరిపాలన చేయించాడు. అందుకే చంద్రగుప్త మౌర్యుని పరిపాలన భారతదేశ చరిత్రలో ఒక మంచి పరిపాలనగా నిలిచింది. అయితే ఈ అర్థశాస్త్రం అనే గ్రంథానికే మరో పేరుందమ్మా. ఆ పేరే దండనీతి. దండనీతి. రాజ్యంలో తప్పులు చేసిన వారిని శిక్షించడమైన, శత్రువులను అణిచివేయడమైన, రాజ్యంలో ఉంటూ వెనక జరిగే కుట్రలను అణిచివేయడం అన్న ఈ అన్ని విషయాలు కూడా తెలియజేసేది రాజనీతి. అదేవిధంగా ప్రజలు ఏ విధంగా పరిపాలిస్తే సుభిక్షంగా ఉంటారు, సంతోషాలతో ఉంటారు, అదేవిధంగా రాజ్యాన్ని శక్తివంతమైనదిగా, అదేవిధంగా రాజు యొక్క ధనాగారము ఆర్థికంగా బలంగా ఏ విధంగా ఉండాలి, అలా ఉండాలంటే ఏ విధమైనటువంటి పన్నులు విధించాలి, ఆ పన్నులు సామాన్య ప్రజలకు కష్టంగా ఉండకూడదు, అలాగని రాజ్య ధనాగారానికి లోటు ఉండకూడదు, ఇలాంటి అన్ని విషయాలను కూడా క్రోడీకరించి రాసిన గ్రంథమే అర్థశాస్త్రం. దీనికి ఉన్న మరొక పేరేంటి? దండనీతి. దీనికి ఉన్న మరొక పేరు దండనీతి. ఈ యొక్క అర్థశాస్త్రాన్ని భారతీయ రాజకీయ వ్యవస్థలో ఒక హై వాటర్ మార్కుగా చెప్పుకోవచ్చు. హై వాటర్ మార్క్. మీకు వాటర్ మార్క్ అంటే తెలుసు. ఏంటి వాటర్ మార్క్ అంటే? దాన్ని ఎవరు చెరిపివేయలేరు అని. కాబట్టి భారతీయ రాజకీయ వ్యవస్థలో చెరిపివేయలేనటువంటి ఒక గొప్ప గ్రంథం ఏదైనా ఉంది అంటే అది అర్థశాస్త్రం. ఒక గొప్ప గ్రంథం అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రం కౌటిల్యుడు సంస్కృత భాషలో రాశాడు. ఏ భాషమ్మ? సంస్కృత భాషలో రాశాడు. ఈ అర్థశాస్త్రం అనే గ్రంథంలో 6000 శ్లోకాలు ఉంటాయండి. ఎన్ని వేల శ్లోకాలు? 6000 శ్లోకాలు ఉంటాయి. అర్థశాస్త్రం గ్రంథం రాయబడిన భాష సంస్కృత భాష. ఇందులో ఉన్న శ్లోకాల సంఖ్య 6000 శ్లోకాలు ఉంటాయి. ఈ అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని శ్యామశాస్త్రి, ఎవరు? సీమశాస్త్రి కాదు, శ్యామశాస్త్రి. ఈ శ్యామశాస్త్రి అనే ఆయన ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేశాడు, అంటే ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు. అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే శ్యామశాస్త్రి అని మనం చెప్పాలి. ఇది అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలని, అంటే ఆర్థికంగా రాజ్యం ఏ విధంగా ఉండాలి, రాజకీయంగా ఏ విధంగా ఉండాలి, అన్ని విషయాలని క్రోడీకరించి రాయబడినటువంటి గ్రంథమే ఈ అర్థశాస్త్రం. అర్థమైంది కదమ్మా? చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు విని ఇంకొకసారి అలా పైన చూసుకున్నా ఈజీగానే ఎగ్జామ్లో రాసేస్తారు. చూడండి, కరెక్ట్గా నేను ఈ క్వశ్చన్ మొత్తం 5 to 6 పాయింట్స్లో చెప్తా. కౌటిల్యుడినే చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అంటారు. ఇతను చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి. ఇతను నందవంశ నిర్మూలనలో ప్రముఖ పాత్ర పోషించాడు. అదేవిధంగా ఈయన రాసిన గ్రంథాన్ని అర్థశాస్త్రము లేదా దండనీతి అంటారు. ఇది రాజనీతిని, రాజ్య పరిపాలనను తెలియజేస్తుంది. సంస్కృతంలో రాయబడింది. 6000 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని ఆంగ్లంలోకి అనువదించినటువంటి వ్యక్తి శ్యామశాస్త్రి. రాజ్యంలో ఆర్థిక పరిస్థితులను, రాజ్య పరిపాలనను తెలియజేసేటువంటి గ్రంథమే అర్థశాస్త్రం. ఇది భారతీయ రాజకీయ వ్యవస్థలో ఒక హై వాటర్ మార్కుగా నిలిచింది. ఇది అమ్మా దీనికి సంబంధించి. ఇంకా మనం చెప్పుకోవాలంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి ప్రధానమంత్రి మీ అందరికీ తెలుసు, జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఈ అర్థశాస్త్రంలో రాయబడినటువంటి అనేక అంశాలను తన పరిపాలనలో ఆయన అనుసరించడానికి ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉన్నారు. అంటే అర్థశాస్త్రంలో ఏవేవైతే విషయాలు అప్పుడు చాణక్యుడు రాశాడో అవి చాలా వరకు
అనుసరించడానికి ప్రయత్నించినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాచారం. మీరు ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాతే వేరే క్వశ్చన్కి వెళ్ళండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇలా నేర్చుకుంటేనే మీరు ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని రాయగలుగుతారు. అన్ని క్వశ్చన్లు పైపైన చదువుకుంటే అవి గుర్తుండవు. ఒకటి బాగా నేర్చుకున్న తర్వాత ఇంకొకటి నేర్చుకోండి, ఓకేనా? ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక షార్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఇంకొకటి ఈ కళింగ యుద్ధము అంటాం తెలుగులో. ఈ కళింగ వార్ అనేది కూడా ఈ యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. అసలు ఏంటి ఈ కళింగ వార్ అంటే, ఈ కళింగ వార్ అనేది అశోకుని యొక్క కాలంలో జరిగినటువంటి ఒక గ్రేటెస్ట్ వార్. అశోకుడి కాలంలో జరిగిన ఒక గ్రేటెస్ట్ వారే ఈ కళింగ వార్. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 261లో జరిగింది. క్రీస్తు పూర్వం 261లో జరిగింది. అర్థమవుతుంది కదమ్మా? కళింగ యుద్ధం అనేది కింగ్ అశోక టైంలో, అశోకుని కాలంలో క్రీస్తు పూర్వం 261వ సంవత్సరంలో జరిగింది. అసలు ఎందుకు ఈ కళింగ యుద్ధం జరిగిందో మనం ఒకసారి చూసినట్లయితే, ఈ కళింగ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఒరిస్సా రాష్ట్రానికి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రం ఉంది కదా, ఈ ఒడిస్సాకి దగ్గరలో, అప్పుడు ఒడిస్సా అనేవారు, దగ్గరలో కళింగ అనేటువంటి ప్రాంతం ఉంది. ఇది భారతదేశానికి తూర్పు భాగంలో ఉంటుంది. ఏ భాగంలో అమ్మ? తూర్పు భాగంలో ఉంటుంది. భారతదేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్రాంతమే కళింగ. ఈ కళింగ ప్రాంతాన్ని అశోకుని వంశానికి చెందినటువంటి మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు జయించాలని అనుకుంటాడు. అయితే ఈ కళింగ ప్రాంతాన్ని చంద్రగుప్త మౌర్యుడు జయించలేడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు, ఆయన తర్వాత వచ్చిన వాడే అశోకుడు. ఈ అశోకుడు ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుని యొక్క మనమడు. అశోకుడు ఎవరి మనమడు? చంద్రగుప్త మౌర్యుడి యొక్క మనమడు. ఈ యొక్క అశోకుడు ఎవరైతే ఉన్నారో తన తాత ప్రయత్నించినటువంటి కళింగ జయించాలి అనేటువంటి ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను అనుకొని కళింగని జయించాలని తన యొక్క సైన్యాన్ని మొత్తం కళింగ ప్రాంతం మీదకి యుద్ధానికి పంపిస్తాడు. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందమ్మా? క్రీస్తు పూర్వం 200 BC 261 అంటే అశోకుడు రాజుగా పట్టాభిషేకం పొందిన 8 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత? 8 సంవత్సరాల తర్వాత ఈ కళింగ యుద్ధం అనేది జరిగింది. ఈ కళింగ యుద్ధానికి గల ప్రాముఖ్యత ఎందుకు? అసలు చంద్రగుప్త మౌర్యుడైనా అశోకుడైనా కళింగ ప్రాంతాన్ని ఎందుకు జయించాలనుకున్నారంటే, రాజకీయ పరంగానైనా వాణిజ్య పరంగానైనా కళింగ అనేది ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం. రాజకీయ పరంగా వాణిజ్యపరంగా కళింగ అనేది ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం. ఎందుకు సార్ అంటే, ఈ కళింగ ఏదైతే ఉందో అంటే తూర్పున ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఒకప్పుడు కళింగ రాజ్యంగా ఉండేది. ఈ కళింగ రాజ్యము సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల వాణిజ్యపరంగా అప్పటి రోజుల్లో చాలా ఎక్కువ అవకాశం కలిగినటువంటి ప్రాంతం. అంటే విదేశాలతో ఎగుమతులు దిగుమతులు చేయాలన్నా, మన దేశంలో లభించేటువంటి వస్తువులను ఇతర దేశాలకు పంపడం, ఇతర దేశాల నుంచి మేలుజాతైన గుర్రాలను కానీ ఏనుగులను కానీ సముద్ర మార్గం ద్వారా తెప్పించుకోవడానికి కళింగ ప్రాంతం అనువైనటువంటి ప్రాంతం. వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలు చేయడానికి కూడా కళింగ అనేది అనుకూలమైనటువంటి ప్రాంతం. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా కళింగ అనేది ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా ఆ రోజుల్లో ఉండేది. అందువలన ఈ కళింగని జయించాలని చంద్రగుప్త మౌర్యుడు, అదేవిధంగా ఆయన మనవడైనటువంటి అశోకుడు ప్రయత్నించారు. చంద్రగుప్త మౌర్యుడి వల్ల అవ్వలేదు ఈ యుద్ధం. ఎవరి వల్ల అయిందంటే అశోకుని వల్ల అయింది. అశోకుడు క్రీస్తు పూర్వం 261లో ఈ కళింగ ప్రాంతాన్ని జయించాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే, భారతదేశ చరిత్రలో యుద్ధంలో గెలిచి యుద్ధాలకి స్వస్థ పలికినటువంటి, యుద్ధంలో గెలిచి యుద్ధాలకి స్వస్తి పలికిన ఏకైక చక్రవర్తి ఎవరంటే అశోకుడు. ఎవరమ్మా? అశోకుడు. అశోకుడు కళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత
యుద్ధాలకి బై బై చెప్పేశాడు. ఎందుకు అంటే కళింగ యుద్ధం జరిగినటువంటి తర్వాత అశోకుడు స్వయంగా యుద్ధభూమిలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కొన్ని వేల మంది మరణించి ఉంటారు, కొన్ని లక్షల మంది గాయాలతో రక్తసిక్తమైపోయి, కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి, ఒళ్ళల్లా కత్తిపాట్లతో రక్తం కారుతుంటే ఆ యుద్ధ భూమిలో పడిపోయి ఉండడం అశోకుడు చూస్తాడు. చూసి ఇంత దారుణమైనటువంటి హింస, ఇంత రక్తపు ముద్దలతో కూడినటువంటి ఈ విజయాన్ని నేను ఏ విధంగా ఆస్వాదించగలను, ఇంత రక్తపు మాంసాన్ని నేను ఏ విధంగా తినగలను, ఇంత ఘోరమైనటువంటి హింసకు నేనే కారకుడినయ్యాను, ఇలా జయించినటువంటి రాజ్యం నాకేం ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి అనేక ఆలోచనలతో అశోకుడు మదన పడిపోయాడు. ఇంత ఘోరాన్ని తన కళ్ళారా చూసి, ఒక యుద్ధం జరిగినప్పుడు ఇన్ని వేల మంది చనిపోతున్నారు, ఇన్ని లక్షల మంది గాయాల పాలవుతున్నారు, వారి కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, ఎంతోమంది భర్తలను కోల్పోయారు, ఎంతోమంది పిల్లల వాళ్ళ తండ్రులను కోల్పోయారు, ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కోల్పోయారు, ఇది అంతటికీ నేనే కారణమయ్యానని చెప్పి ఇక హింసను విడిచిపెట్టి బౌద్ధ మతం వైపు, ఏ మతం వైపు అమ్మా? బౌద్ధ మతం వైపు అశోకుడు తన యొక్క ప్రయాణాన్ని మలుపు తిప్పాడు. అంటే అప్పటి వరకు రాజుగా అనేక ప్రాంతాలను జయించినటువంటి అశోకుడు కళింగని జయించి, అప్పుడు కళింగ అనేది అతిపెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో కొన్ని లక్షల మంది గాయాలయ్యి 50,000 మందికి పైగా చనిపోయారంటే, మించుమించు మిగతా టెక్స్ట్ బుక్కుల్లో చూసినట్లయితే 1,00,000 మంది చనిపోయారని ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి దాంట్లో ఒక 50,000 పైగా చనిపోయారని ఇచ్చాడు. సో ఏదైనా సరే లక్షల మంది గాయాలయ్యాయి, 1,00,000 మంది వరకు చనిపోయారు. ఇంత దారుణ హింసకాండని కల్లారా చూసినటువంటి అశోకుడు యుద్ధాలకి స్వస్తి పలికి బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింస వ్యాప్తి కొరకు, ఏ వ్యాప్తమ్మా? అహింస, బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తూ అహింసను కూడా ప్రచారం చేశాడు. హింస వద్దు, అహింస ద్వారా ఎప్పుడు కూడా సత్యము ద్వారా, అహింస ద్వారా జయించినటువంటిదే నిజమైన జయము అని చెప్పి తన కుమారులు సైతం ఇక యుద్ధాలు చేయరు, అందరూ కూడా అహింసనే ప్రచారం చేస్తారు అని చెప్పి బౌద్ధ మత ప్రచారం కొరకు అనేక మంది వ్యక్తులని ధర్మ మహామాతృలు, ఏంటి ధర్మ మహామాతృలు, ఆ వ్యక్తులకి ధర్మ మహామాతృలు అనేటువంటి పదవులు ఇచ్చి, ఈ పేరుతో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ధర్మ మహామాతృలు. ఈ ధర్మ మహామాతృలు అనేటువంటి వారిని నియమించుకొని ఈ బౌద్ధ మత వ్యాప్తి కొరకు దేశ విదేశాలకు పంపించాడు. సిలోన్నే శ్రీలంక అనేవారు, శ్రీలంకను ఒకప్పుడు సిలోన్ అనేవారు. ఇలాంటి దేశాలకు కూడా తన కుమారుడిని అశోకుడు పంపించి బౌద్ధ మత వ్యాప్తి కొరకు ఎంతగానో కృషి చేశాడు. ఇలా తన జీవితాన్ని అహింసకు అంకితం చేసి ఎన్నో శాసనాలు, స్తూపాలు చెక్కించి అహింస యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. ఇంత అశోకుడిని రాజరకం నుంచి అహింస వైపుకు నడిపినటువంటి యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక గొప్ప యుద్ధమే ఈ కళింగ యుద్ధం. కళింగ యుద్ధం ఇప్పుడు జరిగింది, క్రీస్తు పూర్వం 261లో జరిగింది. ఇప్పుడు అశోకుడు తన పట్టాభిషేకం జరిగిన 8 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధాన్ని చేశాడు. ఈ 8 సంవత్సరాలు ఎన్నో విజయాలు సాధించిన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత పూర్తిగా అహింసవాదిగా మారిపోయాడు. ఇది ఈ కళింగ వారికి సంబంధించినటువంటి సమాచారం. ఓకేనా? అయితే మీరు ఈ రెండు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ను కూడా 1కి 2 సార్లు చూస్తే చాలా కథ చెప్పినట్టు మీకు చెప్పాను. చాలా ఈజీగా ఉంటుంది. 1కి 2 సార్లు వీడియో చూడండి. ఆ తర్వాత మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కనుక పీడిఎఫ్ను ఒకసారి చూసుకున్నట్లయితే ఈజీగా రేపు ఎగ్జామ్లో ఈ కళింగ వారి గురించి అడిగినా, లేదా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి అర్థశాస్త్రం అనే గ్రంథం గురించి అడిగినా ఈజీగానే మీరు రాసేస్తారు. సో ఇదమ్మా ఇంతటితో 3rd యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇది వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలన్నా, ఏవైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.